శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కమారు మనం పరీక్షించినట్టయితే సూర్యుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. కుజుడు 20వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక బుధుడు 22వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. గురువు 2వ తారీఖున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఈ మాసంలో వ్యక్తిత్వ ఆకర్షణ బాగా మీకు పెరుగుతుంది. అంటే మీ మాట తీరు మూలకంగా కానీ, మీ పనిలో ఉన్నటువంటి నైపుణ్యం మూలకంగా కానివ్వండి, మిమ్మల్ని గుర్తించడము, సమాజంలో బంధువర్గం లోపల మీకు ఒక రకమైనటువంటి స్థానము ఏర్పడే అవకాశం బాగా ఉంది. ఇక సూర్యుడి మూలకంగా కుటుంబం లోపల గౌరవ మర్యాదలు వెల్లివిరుస్తాయి. ఇకపోతే రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది. 20వ తారీఖు తర్వాత కుజుడు జన్మరాశిలోకి రావడం మూలకంగా కొంత ఆవేశము, ఉద్రేకము కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని కొంత తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఇకపోతే ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరము, శ్రద్ధ చూపాలి. వర్క్ లోడ్ పెరగడం మూలకంగా, పనిలో నిమగ్నమై ఉండడం మూలకంగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే వర్క్ లోపల మీకు బాధ్యతలు పెరుగుతాయి. ఎడిషనల్గా మీకు వర్క్ అప్పజెప్పేటువంటి అవకాశం కనబడుతుంది. బంధువులతో అపార్థాలు, బంధువులతో కలహాలు, భేదాభిప్రాయాలు వచ్చే సూచనలు. ఇక శుక్రుడు ఓవరాల్గా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు. ఈ మాసం లోపల ప్రయాణాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి మహిళలకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. లాభాల బాటన పయనం చేస్తారు. ఇకపోతే సోదరుల యొక్క సహకారము, దగ్గర వాళ్ళ యొక్క మీకు సూచనలు మీరు అమలు చేయడం మూలకంగా చాలా మంచి ఫలితాలను పొందుతారు. మీరు మాట్లాడేటువంటి తీరు వలన సమస్యలు రాకుండా మీరు చూసుకోవడం చాలా అవసరం ఈ మాసం లోపల. ఇకపోతే విద్యార్థినులకు మంచి సమయము, మంచి ఫలితాలతో మీరు సంతృప్తిగా ఉంటారు. మంచి స్థాయిలో మంచి ర్యాంకుతో మీరు నిలుస్తారు. మంచి సంస్థ లోపల కూడాను మీకు అడ్మిషన్ లభించేటువంటి అవకాశం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి లోపల శుభకార్య సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే స్త్రీలు ముఖ్యంగా ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు ఇవి కొనుగోలుపై మనస్సు నిలుపుతారు. ఈ మాసం అనుకూలంగా ఉంది.
ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. శని ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నాడు. ఇది చాలా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. స్త్రీలకు కూడాను మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగేటువంటి అవకాశం బాగా ఉంది. దాన్ని మంచి మార్గంలోకి మీరు మోల్డ్ చేసుకున్నట్టయితే చాలా సంతృప్తిగా ఈ మాసం ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఊహించినటువంటి డబ్బు మీకు చేతికి అందేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ నెల లోపల ఓవరాల్గా ఆనందంగా మీరు గడుపుతారు. ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా శుభస్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను గ్రహాలు ఇస్తాయి. అయితే దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రధానమైనటువంటి గ్రహములు గురువు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు, ఇలా ఈ గ్రహములు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనము పరిహారాలు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనము పరిహారము అనంటే మనము ఏం చేయగలము అనేటువంటిది కూడాను కర్మకు సంబంధించినటువంటి విషయాలు. ముఖ్యంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని మూలకంగా ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము చేసేటువంటి పనులను కూలంకషంగా ఆలోచిస్తూ పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము, అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడము, ఇలాంటివి చేస్తూనే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము స్తోత్ర పారాయణాలు, పూజలు, జపాలు, దాన ధర్మాలు, ఎవరికైతే అవసరము ఉందో బీదలకు, కూలీలకు, నిమ్న స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడము, ఇవన్నీ కూడాను పరిహారం కిందికి వస్తాయి. పరిహారము అనగానే మనము జపం చేస్తూ కూర్చోవడం కాదు, అన్నీ కూడాను మనకు పరిహారం కిందికే వస్తాయి. అయినంత మట్టుకు బీదలకు మనం సహాయం చేయడం, చదువుకునేటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు పుస్తకాలు ఇవ్వడం, లేదా వస్త్రదానం చేయడం, వాళ్లకు మంచి సంస్థలో చేర్పించడానికి మనకు తెలిసినటువంటి ఆలోచనను పాస్ ఆన్ చేయడం, సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడాను పరిహారమే. కనుక పరిహారాలు ఈ విధంగా కూడాను మనం చేయవచ్చును. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలపై మనం మనసు నిలుపుతూ అందరికీ సహాయం చేయాలి. తర్వాత దైవభక్తి కొరకై శని ప్రధానంగా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు శనీశ్వరుడి యొక్క మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ శని ప్రభావం తగ్గుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లటి వస్త్రము, ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇక గురువు కొరకై గురు ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించండి. పెద్దలను సేవించడము, గురు దర్శనాలు చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురు చరిత్రను చదువుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు గురువు అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై మీరు అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని నిత్యం కూడాను మీరు కొలవండి. గణపతి స్మరణ చేయడము, గణపతిని దర్శించుకోవడం మూలకంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం కానీ ఆటంకాలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి గణపతిని, అమ్మవారిని మీరు పూజించండి. ఇక సూర్య భగవాను కూడాను మీరు ప్రతినిత్యం ఆరోగ్యం విషయమై, ఆరోగ్యమే మహాభాగ్యం గనుక మనిషి అన్నీ కూడాను అనుభవించాలి అనంటే మనకు ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి గ్రహస్థితితో నిమిత్తం లేకుండా సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి.
12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి, అర్ఘ్యప్రదానం చెయ్యండి. తద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యము మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే కూడాను. కాబట్టి ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము మీకు ఉండాలి. కనుక సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. అది మీకు యోగా విధానంగా సూర్య నమస్కారాలు ఉంటాయి. దాన్ని చేసినట్టయితే ఆరోగ్యము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటూ అన్ని విషయాల లోపల కూడాను మీకు ఒక అభివృద్ధి మార్గంలోకి మిమ్మల్ని తీసుకువస్తుంది. కనుక అది చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, దుస్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని రకాలుగా రక్షిస్తూ మీకు మంచి ఆలోచనలను ఇస్తాడు. కాబట్టి ఇవి చేయండి. శుభం.